కేజ్రీవాల్ కి ఢిల్లీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ ని కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఈడీ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసింది. మార్చి నెలలో కేజ్రీవాల్ అరెస్టు జరిగితే ఎన్నికల ప్రచారం కోసం ఆయనకు మే నెలలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారంలో 21 రోజుల్లో పాల్గొన్న తర్వాత ఆయన జూన్ 2న తీహార్ జైల్లో లొంగిపోయారు. ఈ క్రమంలోనే మరోసారి ఢిల్లీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దీన్ని కోర్టు తిరస్కరించింది. వైద్య కారణాలతో తన మధ్యంతర బెయిల్ను పొడిగించాలని అరవింద్ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది.